ఈ సెవెంత్ వీక్లో ఇన్విజిబుల్ పవర్ అని చెప్పారు, ఒక పవర్ అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో అది వచ్చేసరికి మన ఇమాన్యుల్ గారి దగ్గర అయితే ఉంటుంది. సో ఇమాన్యుల్ గారు హ్యావ్ టు సెలెక్ట్ అనమాట, తనకి నచ్చిన పర్సన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇమాన్యుల్ గారు సంజన గారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఫర్ ద ఇన్విజిబుల్ పవర్. సో వీక్ మొత్తం వచ్చేసరికి ఇన్విజిబుల్ పవర్ ఉన్న సంజన గారు ఏం చేయాలంటే ఏం ఉండదు అనమాట. వీక్ మొత్తం ఆవిడకి ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు, హౌస్ మేట్స్తో. అండ్ హౌస్ మేట్స్ కూడా వచ్చి సంజన గారితో అయితే మాట్లాడకూడదు అనమాట. సో ఇలాంటి ఏదో ఒక ఇన్విజిబుల్ పవర్ ట్విస్ట్ అనే ఒక టాస్క్ను పెట్టి దాన్ని ఇమాన్యుల్ గారికి ఇచ్చి ఇమాన్యుల్ గారిని దానికి నచ్చిన పర్సన్ని సెలెక్ట్ చేసుకో అని అనడం, ఆయన సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడం, అసలు వీక్ అంతా సంజన గారి హౌస్ మేట్స్తో మాట్లాడకుండా ఉండడం, హౌస్ మేట్స్ ఎవరు సంజన గారితో మాట్లాడకుండా ఉండడం, ఇది అయ్యే పని అంటే నాకు డౌటే. మరి నేను చెప్పింది ఎంతవరకు నిజం ఎంతవరకు అవుతుంది అనేది ముందు తెలుసుకున్నాం. బట్ ఇదైతే నాకు ఏదో అటు ఇటులోనే ఉందన్నమాట. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇమాన్యుల్ గారు సంజన గారితో వెళ్ళి మాట్లాడేస్తారనమాట ఎలాగైనా. సో ఆవిడకి ఆ పవర్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కదా. అసలు ఇది ఎంతవరకు నిజం అవుద్దాం చూద్దాం మరి.